పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది 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 జీవనది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం కూడా మనం చదువుదామండి. జ్ఞానము నివాసము కట్టుకొని జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు దానికి చెక్కుకొనినది. 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ఇక్కడ మనం జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. దేవునికి స్తోత్రం. జ్ఞానము గల వారిగా మనం ఐశ్వర్యవంతులుగా జీవించాలి. జ్ఞానం ఒక వ్యక్తికి కీర్తిని, ఒక వ్యక్తికి ఘనతను, ఒక వ్యక్తికి సమృద్ధిని కలుగచేస్తారు. కనుక జ్ఞాన వివేకము గల వారిగా మనం జీవించాలి. కుయుక్తి పరుడు వర్ధిల్లడు. తాత్కాలికంగా లాభం పొందుతాడు కానీ అది శాశ్వతమైన లాభముగా ఉండదు. కనుక జ్ఞానమునకు కుయుక్తికి తేడా ఉంది. జ్ఞానం సరైనటువంటిది, స్ట్రైట్గా వెళ్ళేది. కుయుక్తి అనేది అది కూడా తెలివియే, కానీ అది వంగర మార్గంలో వచ్చేటువంటిది. ఒకరిని పడగొట్టి పైకి ఎక్కడానికి ప్రయత్నించేటువంటిది. అది దేవుడు అనుమతించేటువంటిది కాదు. నీవు ఎక్కడున్నావో నిన్ను వర్ధిల్ల చేయడానికి దేవుడు వేసుకున్న ప్రణాళికను అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం గ్రహించాలి. మనము దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి నేను తెలివిగల వాణ్ణి అని అనుకుంటట్టయితే అది కేవలం భ్రమ అని మనం గుర్తుపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హోషేయ గ్రంథంలోనికి మనం వస్తామండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం దాని 9వ వచనం మనం చదువుచున్నట్లయితే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా చక్కగా తెలియపరిచిన మాట మనం గమనించినట్లయితే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనక వారు త్రొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం. కనుక తిరుగుబాటు దారు ఎక్కడ కూడా వర్ధిల్లరు అని బైబిల్ చెప్తున్నారు. దేవుని వాక్యానికి తల వంచి విధేయత చూపించి నడుచుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడని మాత్రమే కాదు, వారిని దేవుడు వర్ధిల్ల చేస్తారు. వారి జీవిత యాత్రలో వారు త్రొట్టిల్లకుండా ఉండడానికి దేవుడు జ్ఞాన వివేకము గల హృదయం ఇచ్చి వారిని నడిపిస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం దాని 24వ వచనం మనం చదువుచున్నప్పుడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుందును. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు పట్టించుకొని తన జీవితం సరిచేసుకున్నవాడు తొందరగా ఇసుకలో పునాది వేసి ఇల్లు కట్టిన వానిలాగా ఉండడు. ఎలా ఉంటాడు? బండ మీద పునాది వేసిన వాని వలె ఉంటుంది. వాని అభివృద్ధి కొంచెం ఆలస్యంగానే ఉంటాయి. ఇసుక మీద పునాది వేసిన వాని ఇల్లు తొందరగా పూర్తి అవుతుంది. కానీ వరద కొట్టినప్పుడు, వాన కురిసినప్పుడు
ఆ ఇల్లు కూలిపోతుంది. బండ మీద పునాది వేయబడిన వాని ఇల్లు మెల్లగా కట్టబడతాయి కానీ అది నిలుచును. మనం దేవుని వాక్యం అను బండ మీద మనం కట్టబడాలి. యేసుక్రీస్తు అను బండ మీద మనం పునాది వేయబడిన వారిగా ఉండాలి. దైవ చిత్తమును గురించి తెలియని మనుషులు పొరపాట్లు చేస్తూనే ఉంటారు. దేవుని మందిరానికి రారు, వాక్యం వినరు, ఇదన్నీ ఒట్టిదే అని అనుకుంటూ బయట తిరుగుతారు. వారికి వచ్చే ఆలోచనలన్నీ సైతానికమైనటువంటి ఆలోచన. వారి బుద్ధిమంతులనే అనుకుంటూ చాలా పనులు చేస్తారు కానీ దాని అంతం ఎక్కడుంటుంది? దుఃఖకరమైనటువంటిదే, మరణకరమైనటువంటిదే, బాధాకరమైనటువంటిదే. కనుక కుయుక్తి పరులుగా మనం ఉండకూడదు కానీ యథార్థవంతులుగా ఉండాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదము చాలు అని అనుకొని ప్రభువుకు స్తోత్రం చెల్లించాలి. ఎక్కడ కూడా నెట్టుకొని పోవడానికి ప్రయత్నం చేయకు. బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆ తగిన సమయం ఎప్పుడు ప్రభువా, అది నాకు ఇంకా అర్థం కావడం లేదు, అందుకే నేను కొంచెం తొందరపడుతున్నానని మనం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, వెయిట్, నా సమయం ఇంకా రాలేదు, నీ సమయం ఇంకా ఎప్పుడు వస్తుంది అని మనం గట్టిగా అడగడానికి వీల్లేదు. థ్యాంక్ యూ జీసస్, నీ సమయం వచ్చుచున్నందుకు స్తోత్రం అని చెప్పి మనం కనిపెడితే దేవుడు తన సమయాన్ని మన దగ్గరికి తీసుకొస్తాడు. మనం స్తుతి చెల్లించడం ద్వారా ఏం చేస్తాడు? డిస్టెన్స్ను కూడా దేవుడు తక్కువ చేస్తాడు. ఆశీర్వాదాలు కూడా దేవుడు త్వరగా తీసుకొస్తాడు. తొందరపడితే ఏమవుతుంది? ఇశ్రాయేలీయులకు సంభవించినట్టే అవుతుంది. 11 రోజులలో ఐగుప్తు నుంచి కనాను దేశంలో రావలసిన మనుషులు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిలాడారు. మీకు అర్థమవుతుందా? ఈ యెరూషలేము, ఈ ఇశ్రాయేలు దగ్గర ప్రదేశమే. బస్సులో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రం దాటించారు. ఎర్ర సముద్రం దాటించిన తర్వాత తిరగజేశారు. అనేక ప్రాంతాలు తిప్పారు. కారణం ఏంటి తెలుసా? అస్తమానం సనిగేవారు, తృప్తి లేనివారు, దేని గురించి కూడా సంతోషించేవారు కాదు. అన్నిటిని గూర్చి వారు ఏం చేసేవారు? సనిగేవారు. వారు ప్రతిసారి సనిగినప్పుడు 50 కిలోమీటర్లు పొడిగా చేసేవాడు. తిన్నగా ఇక్కడికి రావాల్సిన వాళ్ళను అలా తీసుకొని పోయి తిప్పి 40 సంవత్సరాలలో విసిగింపజేసి 20 లక్షల మంది బయలుదేరిన దానిలో 2 మాత్రమే కనానులో ప్రవేశించారు. అంటే దాదాపు 20 లక్షల మంది ఎక్కడ చనిపోయారు? అరణ్యంలో చనిపోయారు. మిగిలిన ఈ ప్రవేశించిన లక్షల మంది ఎక్కడి నుంచి? అరణ్యంలో పుట్టినవారు. యెహోషువ, కాలేబులు ఇద్దరే సీనియర్స్, మిగిలిన వాళ్ళందరూ యవనస్తులు. కనానులో ప్రవేశించిన వారందరూ 40 years అండ్ బిలో ఉన్నటువంటి వారే. వారు యవనస్తులుగా అందులో ప్రవేశించినప్పుడు సనిగిన మాస్టర్లందరూ అరణ్యంలో హతమయ్యారు. నేను మీకు చెప్తున్నాను, దేవుని తెలుసుకునే కొలది మనలో సహనం, ఓపిక, దేవుని సమయం కొరకున్న ఎదురుచూపు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న జ్ఞానం, ఇవి మనం సంపాదించాలి. ఎవరు నిజమైన జ్ఞానము గలవారు? సహనం గలవారు, యథార్థత గలవారు, విశ్వాసం గలవారు, భక్తి గలవారు, ఎదురు చూచేవారు, దేవుడు అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడని నమ్మినవారు, కనిపెట్టినవారు, వారందరిని దేవుడు పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. షార్ట్కట్లో ప్రయాణించేటువంటి వారికి దుఃఖం ఆగదు. చక్కగా జీవించడానికి దేవుడిచ్చిన జీవితం ఏం చేసుకున్నారు? కుప్పజేశారు. ఈ కుప్పజేసిన వారు మళ్ళీ ఇంకేం చేసుకుంటారు? ఏడుపే, ఇంకేముంటుంది? కనుక నేను మీకు అందరికీ హెచ్చరిక చేసేది, ఓవర్ యాక్షన్ వద్దండి. షార్ట్కట్ బ్లెస్సింగ్స్ కొరకు ప్రయత్నం చేయకండి. ప్రభు నమ్మదగిన వాడు, తగిన సమయంలో కార్యం చేస్తాడని
విశ్వసించండి, ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తాడు గనక ఆయన కోసం కనిపెట్టే మనస్సు సంపాదించిన వారిగా మీరు ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదామండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానం మరుగై ఉండను. జగత్తు ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు మనకు జగత్తు ఉత్పత్తికి ముందే దివ్య జ్ఞానమును నియమించాడు. అది ఎవరిలో ఉండే? అది దేవునిలో ఉండే. అది ఎప్పుడు మనలోనికి వచ్చింది? ఆయన జీవవాయువు ఊదినప్పుడు. జ్ఞాన వివేకము గలవాడు అర్థం చేసుకుంటాడు, మై లైఫ్ ఈజ్ జస్ట్ 100 years. మొన్నటి పిల్లలందరూ ఈరోజు యవనస్తులు అయ్యారు, మొన్నటి యవనస్తులందరూ మధ్య వయస్కులు అయ్యారు, మొన్నటి మధ్య వయస్కులందరూ వృద్ధులు అయ్యారు కదా. వృద్ధులు ఒక్కొక్కరు స్థలం ఖాళీ చేసుకుంటున్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది, వి ఆల్ ఆర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కొందరు టక్ వేసుకొని పొట్ట పెంచుకొని పోయే వారిని బక్క పీసులు చూసి అబ్బా అలా ఉంటే ఎంతో బాగుండు అనుకుంటారు. ఈ పొట్ట పెరిగిన వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? ఈ బక్కగా ఉన్నోళ్ళలాగా ఉంటే ఎంతో బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. అంటే మనిషి ఎప్పుడూ తృప్తిగా లేరు. వారు ఎక్సలెంట్ అని వీరు అనుకుంటారు, వీరు ఎక్సలెంట్ అని వారు అనుకుంటారు. ఈ జీవితంలో పర్మనెంట్గా ఓ సొల్యూషన్ లేనే లేదు. మనుషులు ఎప్పుడూ సాటిస్ఫైగా ఉండరు. దేవుడిచ్చిన జ్ఞానంతో తిన్నగా నడిచేటువంటి వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తారు, వారి గమ్యం చేరుతారు, వారిని దీవిస్తారు. మనం ఎవరిని కూడా శిక్షించడానికి, ఉపద్రవించడానికి పిలువబడిన వారం కాదు. అందరినీ బ్లెస్ చేయడానికి, ఆశీర్వదించడానికి పిలువబడిన వారం. ప్రభు చెప్పిన మాటలలో నీ శత్రువుకు ఆకలి అయితే అన్నం పెట్టండి అన్నాడు, దాహం ఏర్పడితే నీళ్ళివ్వండి అన్నాడు. శత్రువుకే అలా చేయమంటే నీ మిత్రునికి ఏం చేయాలి? ఇంకా నిన్ను వలే నీ మిత్రుని నువ్వు చూసుకోవాలి. ఈక్వలెంట్ పొజిషన్ ఇవ్వాలి, ప్రేమ చూపెట్టాలి, సహాయపడాలి, షేర్ చేసుకోవాలి. అదే దేవుడు ఆశించేది. మనుషులు కుయుక్తిపరులై, స్వార్థపరులై లోకములో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. మనకు దృష్టాంతంగా వారందరూ మన ముందు కనబడుతున్నారు. సో మిగిలిన వారందరూ సెట్ అవుతారు. పెద్దోనికి 2 దెబ్బలు ఇస్తే చిన్నోడు సరి అయిపోతాడు. చిన్నోని కొట్టాల్సిన పనే లేదు. పెద్దోనికి 1 ఇచ్చాడు, చిన్నోనికి అర్థమైంది, ఆహా ఇలా ఉంటుంది, ఇక వాని కొట్టాల్సిన పనే రాదు. ఎక్కువ శాతం దెబ్బలు తినేది పెద్ద పిల్లలే. ఫస్ట్ బోర్న్ బేబీస్ గారాభంగా పెంచుతారు 3-4 years. రెండో బాబు రాగానే వీని కింద పెట్టేసి వాని ఎత్తుకోవడం మొదలు పెడతారు. వాడికి జ్ఞానం వచ్చినప్పటి నుంచి తమ్ముని ఎత్తుకున్నది, తమ్ముని ప్రేమించినది, తమ్మునికి కొనిపెట్టింది, తమ్మునికి ముద్దు పెట్టిందే వాడికి గుర్తు. కానీ అది నిజం కాదు. ఈ తమ్ముడు పుట్టక మునుపు, ఈ చెల్లెమ్మ పుట్టక మునుపు ఈ పెద్దదాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టి లాలించి పెంచిన ఆ తల్లిదండ్రులకు అప్పుడున్న కష్టంలో కూడా ఈ బిడ్డకు కష్టం ఎరగకూడదని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమెకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆమె చూసేది ఈ చిన్నదాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తినిపించి చక్కగా డ్రెస్సులు వేయించి పౌడర్ పెట్టి అన్నీ చూస్తారు. అందుకే అసూయ స్టార్ట్ అవుతుంది. ఏ తల్లిదండ్రులు కూడా అలా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అలాగ చేయలేదు. మా పిల్లలు 3 మీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా అని ఒక్కొక్కరు అడుగుతారు కదా. పెద్దోడు చెప్పేది డాడీ మమ్మీ ఇద్దరు ఇష్టం. ఇక అది వినే చిన్నోడు పెరిగాడు. వాడిని అడిగితే కూడా అదే చెప్పారు. పాపని అడిగితే కూడా అదే చెప్పారు. నాకు డాడీ ఇష్టమని వారు ఎప్పుడూ చెప్పలేదు, మమ్మీ ఇష్టమని ఎప్పుడూ చెప్పలే. మమ్మీ డాడీ మాకు ఇష్టం అని చెప్పేవారు.
అంటే తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరకు ఆశిస్తారు, వారిని డిఫరెన్షియేట్ చేయం మనం. దేవుడు కూడా మనలని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మనం ఎదగాలని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మనమందరం ఆయనకి ఇష్టలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు మనం కూడా ఆయనకి ఇష్టలుగా జీవించడానికి సమర్పించుకోవాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక దాని యొక్క 12వ అధ్యాయం దాని 8వ వచనం మనం చదివినట్లయితే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలును, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ చూడండి, ఒకే ఆత్మ ద్వారా వ్యత్యస్తమైన భావాలు, వ్యత్యస్తమైన వరాలు, వ్యత్యస్తమైన కృపలు దేవుడు అనుగ్రహించారు. ఒకరికి బుద్ధివాక్యం, ఒకరికి జ్ఞానవాక్యం, ఒకరికి వివేచన శక్తి, ఒకరికి ప్రవచన వరం, ఒకరికి స్వస్థపరిచే వరం, ఒకరికి భాషలు మాట్లాడే వరం. ఇది నాకు దొరికినది నీకు లేదు గనక నీది అసలైనది కాదు అని నేను చెప్పడం మూర్ఖత్వం. ఎవరు ఎవరిని విమర్శించకూడదు, అందరికీ దయచేయువాడు దేవుడే. కాబట్టి బోధించేవారు కూడా ఒకరిని కించపరిచినట్లు బోధించకూడదు, బ్యాలెన్స్గా ఉండాలి. దేవుడు ఒకరికి బుద్ధివాక్యం ఇస్తారు, ఒకరికి జ్ఞానవాక్యం ఇస్తారు, ఒకరికి లోతైన మర్మములను విశదపరచడానికి ఉన్న జ్ఞానం ఇస్తే, ఒకరికి అందరిని ప్రేమించి చేరదీసి సహాయపడే కృపే దేవుడు ఇస్తారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినది, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన జీవితం, ఇది అందరి మధ్యలో ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండడానికే. అది అందరికీ కలుగజేసిన వాడు దేవుడు గనుక మనమందరం ఆయనకు రుణపడి ఉన్నాం, ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నాము అనే విషయం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం చెల్లించాలి. మనం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం దాని 15వ వచనం చదివినట్లయితే, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును మనము పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం. రక్షణార్థమైన జ్ఞానమును మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి మీరు చదువుకున్నారు, తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. రక్షణార్థమైన జ్ఞానం పాపము నుండి విమోచన కలగాలని, రక్షణ పొందాలని మనకు తెలియపరిచిన దేవాది దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమునకు విధేయత కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. ఇవన్నీ టైం వేస్ట్. ఎందుకు మీరు పోయి ఇలాగా కూర్చుంటారు, ఏం నేర్చుకోవడానికి అని కొందరు అపహాస్యం చేస్తారు. కానీ ఒకరు మర్మం తెలుపకపోతే ఎలా నేర్చుకోగలమని ఆ నపుంసకుడు ఎథియోపియా దేశానికి వెళ్ళుచున్నవాడు ఫిలిప్పుతో చెప్పినట్లు, దైవిక మర్మములను మనకు తేటగా తెలియపరచడానికి మనకు దైవ సేవకులు అవసరం. కొంతమంది అవసరం లేదు, అంత మనమే చేసుకోవచ్చు అనుకో, అంత మనమే చేసుకుంటా కాదు. ఒక మంచి భోజనం చేయడానికి దానికి ఒక మాస్టర్ చెఫ్ ఉండాలి. అందరు కూరగాయలు కోసిన వాళ్ళే, అందరూ మసాలా కలిపిన వాళ్ళే, కానీ అసలైన పని చేసేవాడికి తెలుసు ఎంత, ఎక్కడ, ఏమి వేయాలనేది. అవునా కదా? దానికి ఒక మాస్టర్ చెఫ్ అవసరం లేదా? నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూరగాయలు కోస్తున్నా, పొట్టు తీస్తున్నా, ముక్కలు చేస్తున్నా, నాకు తెలియదా అన్న? ఈరోజు నువ్వు రాకు, నేను చేసుకుంటానంటే ఆ రోజు దెబ్బల పండగ ఉంటాయి కదా. కేటరింగ్ వాళ్ళ పేరు ఆ ఒక్క రోజుతోనే కథం.
అందుకే ఏం చేస్తాడు, దాన్ని నడిపించే నాయకుడు మార్చుకుంటూ ఉంటారు ఈ మాస్టర్లను. డిఫరెంట్ టేస్ట్ రావాలి, అన్నీ మెరుగైనదిగా ఉండాలి అని వారి టెక్నాలజీ వీరి టెక్నాలజీ ఇవన్నీ ఈయన చూస్తున్నాడు కాబట్టి ఇక నాకు ఎవరి అవసరం లేదు నేనే చేసుకుంటానని అనుకున్నారనుకో, అది కూడా కుప్పగూలుతుంది. ప్రతి వారికి ఇచ్చినటువంటి నైపుణ్యత అది వారికే ఉంటుందండి. ఒక మంచి సూటు కుట్టే టైలర్ ఒక పట్టణంలో ఉందే, ఎంతమంది టైలర్స్ ఉన్నా ఆయనకు రెస్ట్ ఉండదు. ఆయన దగ్గరికి పోయే కస్టమర్స్ పోతూనే ఉంటారు. ఆయన చేస్తేనే మాకు తృప్తి అని చెప్పి ఆయన దగ్గరికి పోతారు, చేయించుకుంటూ ఉంటారు. ఊరంతా తన శిష్యులే ఉన్నారు. కానీ కొంతమంది పర్టికులర్లీ ఆయన దగ్గరికే పోతారు. ఊరంతా బార్బర్లు ఉంటారండి, కానీ కొంతమందికి స్పెసిఫిక్గా ఒక బార్బర్ ఉంటాడు. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరికే పోతారు. ఎందుకని? అదో నమ్మకం. నా తలకాయ స్టడీ చేసినోడు, నాకేం కావాలో దాన్ని సరిగా పెట్టేటోడు ఆయనే అనే నమ్మకం అది పడిపోయింది. ఇక ఆ వ్యక్తి దగ్గరికే పోతారు. ప్రతిదానికి మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మనం ఎదగాలి, మనం వర్ధిల్లాలి, అది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, మనం ప్రాక్టికల్ లైఫ్లోకి అప్లై చేయాలి, జ్ఞానులుగా జీవించాలి. నేనే జ్ఞాని అని నువ్వు అనుకోనవద్దు అని బైబిలే చెప్తున్నారు. నేను జ్ఞానిని అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. 99 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా నేర్చుకోవడానికి ఉన్న మనసు నీకుంటే నువ్వు ఇంకా యవనస్తుడే. నీకు ఒక విద్యార్థి మనస్సు ఉన్నది, నేర్చుకుందాం. ఆ అమ్మాయి ఏం చెప్తుంది వినండి అని అంటారు పెద్దలు. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడో వినండి అని అంటారు. అంటే అందులో కూడా జ్ఞానం ఉంది. కొన్నిసార్లు మన అనుమనులు వచ్చి మనతో ఏదో ఒకటి చెప్తారు, మనం శ్రద్ధగా వింటాం, అందులో కూడా జ్ఞానం ఉంటుంది. గనక దేవుడు జ్ఞాన హృదయం కలిగిన వాడు ఎప్పుడు ఉప్పొంగడు. ఐ యామ్ ద అల్టిమేట్ అని ఎప్పుడు అనుకోడు. కొంతమంది మన సమాజంలో ఉన్నారు, ఇక నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు. వారు దాని ఓవర్ యాక్షన్స్ చేస్తూనే ఉంటారు, దాని అవమానాన్ని నిందలు వారు మోస్తూనే ఉంటారు. మనకు అది అవసరం లేదు. మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దైవభక్తి కలిగిన వారిగా, దేవునికి ఇష్టలుగా, ఆయన చిత్తం నెరవేర్చు వారిగా, ఆయన కృప పొందిన వారిగా ముందుకు సాగడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఒక వచనం కూడా చదువుదామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడుచున్నది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది, నీతి ఫలమును సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానం అంటున్నారు. లౌకిక జ్ఞానం ఉంది, పైనుండి వచ్చే జ్ఞానం ఉంది. పైనుండి వచ్చే జ్ఞానం పొందినవాడు ఓవర్ యాక్షన్ చేయడు. ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నా సమయం రాలేదు, దేవుడు ఇంకా నన్ను ఆ స్థాయికి తీసుకుపోలేదు, లెట్ us వెయిట్. కొంతమంది అందరికీ చెప్పి నన్నే నాయకునిగా చేసుకోండి అని చెప్పి నాయకత్వంలోనికి వస్తారు. మనకు దేవుడు ఏర్పరిచిన నాయకత్వం మనలో ఉన్నది, ఎవరు తీసివేయరు. మన నాయకత్వాన్ని అది కొట్టివేయడానికి కుదరదు. మనం ఉన్నంతకాలం దేవుడు మన జ్ఞానాన్ని వాడుకుంటారు. జ్ఞానయుక్తమైన పదాలు మనం పలికినప్పుడు వారు దాన్ని అంగీకరిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక టైటిల్ కొరకు, ఒక పొజిషన్ కొరకు, ఒక హోదా కొరకు పరిగెడుతున్న ఆ పని మనం చేయకూడదు. వెయిట్ ఫర్ ద లార్డ్, అట్ ద రైట్ టైం హీ విల్ లిఫ్ట్ యు అప్. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. నువ్వు అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. కాబట్టి దేవుని కార్యం మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు ఆయనకిష్టులుగా ఉండడానికి ఉన్న ఒక సమర్పణ మన జీవితంలోనికి వస్తే దేవుడు అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తారు. మీరు నేను ఆయనకిష్టులుగా ఉండడానికి తగినవన్నీ దేవుడు మనకు
దయచేస్తాడు. దేవుని కార్యములు మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు ఆయనకిష్టులుగా ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పిస్తే గొప్ప దేవుడు మనని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం మూల వాక్యంలోనికి వస్తామండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20-21 మనం కలిసి చదువుదామండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. ఆపండి. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. దేవుడు మనకు ఉపాధ్యాయునిగా ఉండి మనల్ని నేర్పిస్తాడు. మనకు చాలా విషయాలు నేర్పిస్తాడు. ఒకరి అనుభవం మనకు నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఒక పాఠపుస్తకంగా ఉంటాయి. వారు చేసిన పొరపాటు వలన నేను జాగ్రత్త పడతాను. వారు చేసిన తప్పిదం వలన నేను అందులో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మనలో అనుగ్రహించిన తన ఆత్మ వలన, తన అభిషేకం వలన, ఆయన కృప వలన, ఆయన ఇచ్చిన ఊపిరి వలన మనము సత్యమును ఎరుగుచున్నాము, సమస్తమును తెలుసుకుంటున్నాం. 21వ వచనంలో మీరు సత్యం ఎరగని వారు అయినందున నేను రాయడం లేదు, మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందుకు నేను రాయుచున్నాను. అబద్ధం ఎప్పుడు సత్యము కాదు. అబద్ధమని నిరూపింపబడతాయి. కాలం దానిని తేటపరుస్తారు. కాబట్టి అబద్ధమును సత్యముగా మార్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. సత్యం ఒకటే ఉన్నది, అబద్ధం 1000 ఉంటుంది. సత్యం ఒకటే ఉంటుంది, అబద్ధం 1000 ఉంటుంది. ఒక అబద్ధాన్ని నిజంగా మార్చడానికి మళ్ళీ 9 అబద్ధాలు చెప్పాల్సి వస్తుందంట. ఆ 9 చెప్పిన తర్వాత 90 చెప్పాల్సి వస్తుంది. సత్యం ఒకటే, కనినది వినినది, దానిని మానిపులేషన్స్ ఏమీ ఉండదు. బీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్, బీ ట్రూత్ఫుల్ టు ద లార్డ్, బీ సబ్మిసివ్ టు ద లార్డ్. తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యమును మేము కలెక్టివ్గా ధ్యానించడానికి మీరు మాకు కృప అనుగ్రహించినందుకు స్తోత్రం. మా జీవితం మెరుగుపడినదై, జ్ఞానం కలిగినదై, ప్రభువా, కార్యములను వివేచించు వారిగా నీకిష్టులుగా నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నీ కృపతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ సన్నిధి, నీ సమాధానం సమృద్ధిగా మేము పొందినట్లు కృప చూపమని, అద్భుతమైన ఆశీర్వాదములతో మమ్మల్ని నడిపించి నువ్వు మహిమ పొందమని, ప్రతి ఒక్కరికి క్షేమం, సమాధానం, ఐశ్వర్యం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించి నీవే మహిమ పొందమని, మా ఎడల నీకున్న తలంపులు శ్రేష్టమైనటువంటిది ప్రభువా, దాన్ని మేము నెరవేర్చడానికి సహాయం చేయమని, కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చ పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ స్టేట్.